నమస్తే వెల్కమ్ టు సిఆర్ న్యూస్ నేను పుష్ప తిరుపతి జిల్లా గూడూరు ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో ప్రతి నెల రెండవ శనివారం క్రమం తప్పకుండా ఇస్తున్న విధంగా ఈ రెండవ శనివారం కూడా సాయిరాం చారిటీస్ వృద్ధాశ్రమం నందు శ్రీ 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 వెంకయ్య స్వామి పీఠం గాలిపాళ్లం మేడనూరు సురేష్ రెడ్డి మరియు ఆయన సతీమణి శ్రీమతి శాంతి సహాయ సహకారాలతో మంచి రుచికరమైన భోజన వసతిని ఏర్పాటు చేయడం జరిగింది। ఈ సందర్భంగా అధ్యక్షులు కడివేటి చంద్రశేఖర్ మాట్లాడుతూ ప్రతి నెల క్రమం తప్పకుండా రెండవ శనివారం ఈ కార్యక్రమానికి దాతలుగా వ్యవహరిస్తున్న మేడనూరు సురేష్ రెడ్డి గారు మరియు శాంతి గారులకు ధన్యవాదాలు తెలియజేశారు। ఈ కార్యక్రమంలో దాత మేడనూరు సురేష్ రెడ్డి గారు మరియు ప్రగతి సేవా సంస్థ కార్యవర్గ సభ్యులు టీచర్ మామడూరు రాధయ్య, పీడి కరీముల్లా, రిటైర్డ్ ఎస్ఐ ప్రభాకర్, ఐటీఐ ప్రభాకర్, కోట వెంకటేశ్వర్లు, నాగరాజు, కృష్ణారెడ్డి, శ్రావణ్, వాకాటి శ్రీనివాసులు, విజయ్, నాగేంద్ర, తొపిలి యశ్వంత్, నిర్వాహకురాలు కళ్యాణి, సతీష్ తదితరులు పాల్గొన్నారు। నమస్కారం। ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో మా కుటుంబ సభ్యుడైన మేడనూరు సురేష్ రెడ్డి వాళ్ళ దంపతుల సంపూర్ణ సహకారంతో ప్రతి నెల క్రమం తప్పకుండా రెండవ శనివారం ఈ ఒక సాయిరాం చారిటీస్ వృద్ధాశ్రమంలో 36 మందికి మంచి రుచికరమైన భోజనాల్ని అందిస్తున్న మా కుటుంబ సభ్యుడు మా సురేష్ రెడ్డి దంపతులు ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, ఎందుకంటే మనం ఎప్పుడు చెబుతూనే ఉంటాం, ఎప్పుడో సంవత్సరానికి ఒక రోజు కాకుండా ప్రతి నెల రెండవ శనివారం ఈ ఒక ప్రాజెక్టు పెట్టుకోవటం అది ఆషామాష విషయం కాదు। అదేవిధంగా మంచి మనసు ఉండాలి, డబ్బు కాదు కావాల్సింది, మనుషులకి మంచి మనసు ఉండాలి। ఆ మనసు మా సురేష్ రెడ్డికి ఉందని మా ప్రగతి కుటుంబం అంతా కూడా మనస్ఫూర్తిగా నమ్ముతున్నాం। అందులో ఇంకొక విశేషం ఏంటంటే మా కుటుంబ సభ్యుడు ఏందని కూడా మేమందరం కూడా గర్వపడుతున్నాం। ఇంకా ముందు మంచి కార్యక్రమాలు చేయాలని, ఆయన భవిష్యత్తులో మంచి వ్యాపార రీత్యా మంచి భవిష్యత్తు కలగాలని భగవంతుని కోరుకుంటూ, మీ ఒక తల్లి లాంటి తల్లులు, తండ్రి లాంటి తండ్రులు మీ ఆశీర్వాదాలు కూడా మా సురేష్ రెడ్డికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇంకా చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా మనం సేవ చేసేదానికి మంచి అవకాశం కలిగిస్తున్న భగవంతుడికి మేము ప్రత్యేకంగా అభినందనను తెలియజేస్తూ, ఎందుకంటే ప్రతి నెల ఇక్కడే పుట్టింది, ఇది సంవత్సరానికి 365 రోజులైతే మ్యాక్సిమం 250 రోజులు మనం సంవత్సరానికి చేస్తున్నాం। ఇది ఒక చరిత్ర। ఇక్కడ రెండవ శనివారం, ప్రతి శనివారం రెండవ శనివారం ఇక్కడ చక్కగా మేడనూరు సురేష్ రెడ్డి గారు మరియు వారి సతీమణి శాంతి గారి సహకారంతో ఇక్కడ ఉన్నటువంటి సాయిరాం చారిటీస్ వృద్ధాశ్రమం నందు వృద్ధులకు చక్కని భోజనాన్ని వసతిని కల్పిస్తున్నారు ప్రతి సెకండ్ సాటర్డే। ఈ రోజుల్లో దాతలు అనేవారు ముందుకొచ్చి మరి ఇటువంటి వృద్ధాశ్రమాలని మరి నడుపుతున్న వారికి సహాయం చేస్తూ, ఉన్నటువంటి వృద్ధులు అనేక కారణాలతో వీళ్ళందరూ కూడా ఇక్కడ చేరుతున్నారు, వీళ్ళందరికీ కూడా మంచి సహాయ సహకారాలు అందిస్తూ మరి ప్రగతి సేవా సంస్థ అనేటటువంటి సంస్థని మా అధ్యక్షులు వారు ఇక్కడే ప్రారంభించుకోవడం జరిగింది। మరి ఇక్కడ నుంచి మరి ఎన్నో కార్యక్రమాలు, మరి అధ్యక్షులు చెప్పినట్టు 365 రోజులు ఉంటే 250 రోజులు మరి ప్రజల్లోనే ఉంటూ మరి అందరి ఆశీర్వాదంతో మరి మా ప్రగతి సేవా సంస్థ ముందుకు సాగుతుంది। మరి అదేవిధంగా పట్టణంలో ఉన్నటువంటి పెద్దలు చాలామంది ఉన్నారు, వారు కూడా నమస్కారం। సేవే లక్ష్యం, సేవే పరమార్థం అనే నినాదంతో ప్రారంభించినటువంటి ప్రగతి సేవా సంస్థ అధ్యక్షులు కడివేటి చంద్రశేఖర్ గారి ఆధ్వర్యంలో ప్రతి నెల రెండవ శనివారం ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా నిర్వహించడం జరుగుతుంది। దీనికి దాతగా వ్యవహరిస్తున్నటువంటి మేడనూరు సురేష్ రెడ్డి గారు అలాగే శ్రీమతి శాంతి గారులకు దేవుని యొక్క కృప ఎప్పుడు ఉండాలని మేము కోరుకుంటున్నాం। నిజంగా చెప్పాలంటే రథసారథి సక్రమంగా ఉంటే ఆ రథం చాలా సుభిక్షంగా ముందుకు సాగిపోతుందనడానికి ప్రత్యక్ష ఉదాహరణ మా చంద్రన్న। సెలవులు ఉన్నా లేకపోయినా ఏ కాలమైనా సరే తన సేవా కార్యక్రమాలు ఇదే విధంగా ముందుకు సాగిస్తూ దానిలో మమ్మల్ని భాగస్వాములు చేస్తున్నందుకు చంద్రన్నకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం। ధన్యవాదాలు। పోలీస్ సిబ్బంది మోటార్ సైకిల్ నడిపేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్, లైసెన్స్, ఇన్సూరెన్స్ పత్రాలు కలిగి ఉండాలని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఎస్పీ జి కృష్ణకాంత్ పోలీస్ సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు।
శనివారం ఆయన మండల కేంద్రం మనుబోలులోని పోలీస్ స్టేషన్ను సందర్శించారు. ఈ సందర్భంగా స్థానికంగా కేసుల వివరాలు అడిగి తెలుసుకుని అధికారులకు పలు సూచనలు సలహాలను అందజేశారు. పోలీస్ క్వార్టర్స్ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఎస్పీ కృష్ణకాంత్ అధికారులతో చర్చించిన విషయాలను సిఐ రాంబాబు మీడియాకు తెలియజేశారు. ఈయన వెంట రూరల్ డీఎస్పీ గట్టమనేని శ్రీనివాసరావు, ఎస్బీ డీఎస్పీ శ్రీనివాసులు, సర్కిల్ ఇన్స్పెక్టర్ రాంబాబు, మనుబోలు స్టేషన్ హౌస్ ఆఫీసర్ అజయ్ కుమార్ సిబ్బంది పాల్గొన్నారు. రోజున మన ఎస్పీఎస్ఆర్ నెల్లూరు డిస్ట్రిక్ట్ గౌరవ ఎస్పీ సారు మన మనుబోలు పోలీస్ స్టేషన్ ఆకస్మిక తనిఖీ చేయడం జరిగింది. ఇందులో భాగంగా ఈరోజు సిబ్బందితో సారు ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది. వారి యొక్క ఏమైనా గ్రీవెన్స్ వారి ఉన్నాయని చెప్పి అడగడం జరిగింది, తెలుసుకున్నారు. అదేవిధంగా ఈ పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి అండర్ ఇన్వెస్టిగేషన్ పెండింగ్లో ఉన్నటువంటి కేసెస్ మీద కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. వాటిని త్వరితగతిన ఛార్జ్షీట్లు ఫైల్ చేయమని చెప్పారు. అలానే రోడ్ యాక్సిడెంట్స్ హైవే ఉండటం చేత ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. దాని మీద ప్రజలకి అవగాహన కార్యక్రమాలు చేపట్టమని చెప్పడం జరిగింది. పోలీస్ స్టేషన్ సర్కమ్స్టెన్స్ని శుభ్రంగా గ్రీన్ అండ్ క్లీన్గా ఉంచుకోమని, క్వార్టర్స్ దగ్గర కూడా అంతా చెట్లు ఇవన్నీ కూడా ఉన్నాయి, వాటిని కూడా క్లీన్ చేయమని చెప్పడం జరిగింది. ఈ యొక్క సీజర్ వెహికల్స్ ఏమైతే ఉన్నాయో ప్రాపర్గా డిస్ప్లే అయ్యే విధంగా వాటిపైన క్రైమ్ నెంబర్తో మెన్షన్ చేస్తూ షీట్స్ కూడా అంటించేసి అవన్నీ కనపడే విధంగా పెట్టమని చెప్పడం జరిగింది. పలు సూచనలు చేయడం జరిగింది. ఈరోజు ఎస్పీ గారు పలు ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. తర్వాత ఈరోజు ముఖ్యంగా సిబ్బందికి అధికారులందరూ కూడా బైక్ మీద వెళ్ళేటువంటి అందరూ కూడా హెల్మెట్స్ ఖచ్చితంగా ఉండాలి. అదేవిధంగా డ్రైవింగ్ లైసెన్స్, ఇన్సూరెన్స్ కూడా ఖచ్చితంగా ఉండాలి. లేకపోతే మాత్రం ఒప్పుకోనని చెప్పి సార్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఈరోజు ఆ ఇన్స్ట్రక్షన్స్ ఎస్పీ గారి దగ్గర నుంచి మేము తీసుకోవడం జరిగింది. గూడూరు పట్టణంలోని బజారు వీధిలో వెలసి ఉన్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరమ్మ వారి దేవస్థానంలో శ్రావణ మాసం శుక్రవారం సందర్భంగా అమ్మవారికి విశేషంగా ఏర్పాటు చేసిన కుంకుమ మరియు సువర్ణ పుష్పాలతో పూజ వైభవంగా నిర్వహించారు. భక్తులు వాసవి మాతను దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. మనుబోలు గ్రామంలోని చెర్లోపల్లి రైల్వే గేట్ సమీపంలో వెలసి ఉన్న శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి ఆలయంలో శనివారం సందర్భంగా స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం అన్నప్రసాద సమర్పణ కార్యక్రమం చేశారు. అర్చకులు శ్రీనివాసులు పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమాలకు ఉభయదాతలుగా మనుబోలు గ్రామానికి చెందిన గందళ్ల కృష్ణయ్య, అన్నపూర్ణమ్మ దంపతులు వ్యవహరించారు.
కొలిచితిమయ్యా నిన్ను స్వామి కోరిన వరాలిచ్చే మా స్వామి కొలిచితిమయ్యా నిన్ను స్వామి కోరిన వరాలిచ్చే మా స్వామి అవధూత ఓ వెంకయ్య అవధూత ఓ వెంకయ్య ఓం నారాయణ ఆది నారాయణ ఈ నోట విన్నా స్వామి ఓం నారాయణ ఆది నారాయణ ఈ జగమంతా నీవేలే స్వామి మా మదిలోన నీవేలే స్వామి ఈ జగమంతా నీవేలే స్వామి మా మదిలోన నీవేలే స్వామి అవధూత ఓ వెంకయ్య అవధూత ఓ వెంకయ్య. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ సిఆర్ న్యూస్.